అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను భువనేశ్వర్‌లో ఉన్నాను. సో, భువనేశ్వర్‌లో మనకి మోర్ దెన్ 7,000కు పైగా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో, అవన్నీ ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. అండ్ అలాగే నేనెక్కడున్నాను అంటే నేను వర్క్ చేసే హైదరాబాద్‌లో ఎక్కడైతే కంపెనీలో వర్క్ చేశానో ఆ కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో, అలాగా ఒక బ్రాంచ్‌లో నేనిప్పుడున్నాను. సో, ఇప్పుడు మనం బయటికెళ్దాము. భువనేశ్వర్‌లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి? అవి ఎలా చూడాలా? ఎలా ఉంటాయి? అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఉన్నాము ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్లో. సో ఇక్కడ 7,000కి పైగా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనం కవర్ చేయలేము. అయితే మెయిన్గా ఇక్కడ కవర్ చేయడానికి నేను ఒక 3 సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఒకటి వచ్చేసి ఒడిశా స్టేట్ మ్యూజియం అనేది ఉంటుంది, అది చాలా బాగుంటుందంట. సో తర్వాత 2 టెంపుల్స్, అవేంటో చూద్దాం పదండి. ఇప్పుడు ఒకసారి భువనేశ్వర్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. మన ఒడిశాకి దీంట్లో మొత్తం మనకి ట్రైబుల్ గురించి A to Z ఉంటుంది అనమాట హిస్టరీ. బట్ ఏంటంటే మండే క్లోజ్ అంట. నేనేమో కరెక్ట్గా మండే వచ్చాను, సో లోపలికి అలో ఉండదు. చూద్దాం. ఇక్కడ కూర్చొని ఉన్నాను మ్యూజియం బయట. ఇంకా మండే క్లోజ్ అంటున్నారు వీళ్ళు, లోపల పంపిన అంటున్నారు. సో ఇక్కడ నుంచి ముక్త కంఠేశ్వర టెంపుల్ అనేసి ఒకటి ఉంది, 2 కిలోమీటర్లు బై వాక్లో వెళ్ళిపోవచ్చు. సో నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను కదా. ఇదే సిటీ సెంటర్ అనమాట, ఇక్కడ మాల్ కూడా ఉంది. సో ఇంక ఇదే మొత్తం మన భువనేశ్వర్కి సిటీ సెంటర్ ఉంటుంది. ఇటు వెళ్తే స్ట్రైట్గా ముక్త కంఠేశ్వర అనే టెంపుల్ వస్తుంది. ఇంకా ఇది మ్యూజియం. మేము నడుచుకుంటూ వెళ్తున్నాను. అయితే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే అండి, రోడ్ల పైన ఎక్కడ చెత్త వేయడానికి డస్ట్బిన్స్ లేవన్నమాట. ఎందుకంటే ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఆ అభివృద్ధి చూపించుకోవాలంటే ఖచ్చితంగా రోడ్ల పైన చెత్త వేయడానికి వాళ్ళు చెత్త ఎలా సేకరిస్తున్నారు అనే దాని మీద ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎక్కడ రోడ్ల పైన ఎక్కడ డస్ట్బిన్ కవర్స్, డస్ట్ వేసేది ఎక్కడా లేదు. సో బట్ అయినా రోడ్లు కొంచెం క్లియర్గా ఉన్నాయి. కనపడుతుంది కదా, ఇదే అండి ముక్తేశ్వర టెంపుల్. సో ఇది చాలా చాలా పురాతనమైనది. లోపలికి వెళ్ళి చూద్దాం. సో లోపల ఇలా ఉంది అండి. సో ప్రతి దగ్గర శివలింగం అయితే ఉంది చూడండి. ప్రతి దీంట్లో వేరే దేవుడు ఉన్నాడు. సో ఇది మెయిన్ టెంపుల్. చూడండి టెంపుల్ పైన ఎలా చెక్కారో. ఇవన్నీ అప్పట్లో, ఇప్పుడు కాదు, కొన్ని శతాబ్దాల కింద ఇలా డిజైన్తో టెంపుల్ చేయటం అంటే వావ్ 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 అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కోనేరు ప్రతిదీ టెంపుల్లో ఉంటుంది కదా, సో అలాగా ఇక్కడ కూడా ఉంది. చూసుకుంటే ఇదంతా ఒక రాళ్ళతో, అప్పట్లో రాళ్ళతో కట్టింది అనమాట. సో టెంపుల్ అంతా అలానే ఉంది.
జస్ట్ రాళ్ళతో కట్టినట్టు అంతే. ఆ టెంపుల్ గురించి ఇంకా వేరే వేరే టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను టెంపుల్స్ గురించి ప్రాపర్గా తెలిసినా కూడా నేను అంతగా చెప్పలేను. అది ఎందుకు ఏంటి అంటే కొన్ని టెంపుల్స్ అలో కూడా ఉండదు అనమాట నాకు. సో అందుకనేసి ఈ భువనేశ్వర్లో ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ టెంపుల్సే ఉన్నాయి. సో ఇంకా టెంపుల్ నేను వీడియో కాకుండా ఫుడ్ గురించి ఇంకా కైండ్ ఆఫ్ ఈ భువనేశ్వర్ ఎలా ఉంది సిటీని గురించి చూపిస్తాను. సో ఎవరైనా మన వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి టెంపుల్స్ గురించి చేసేవాళ్ళు. సో ఎవరైనా నా వీడియో ఎవరైనా యూట్యూబర్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఒడిశా మన భువనేశ్వర్ రావచ్చు. ఇక్కడ 7,000కి పైగా టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసి వాటిలో ఉన్న విశేషాలు ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. సో చెప్తారు అని నేను అనుకుంటున్నాను, బట్ అది నాకు సాధ్యం కాదు, నేను ఇంకా అంత కాలేదు అని నేను భావిస్తున్నాను. అందుకనేసే ఇప్పటి నుంచి ఫుడ్ కావచ్చు, ఒడిశాలో ఇంకా సిటీ ఎలా ఉంటుంది ఏంటి, భువనేశ్వర్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. చూసుకుంటే ఇక్కడ ఒడిశాలో ఖచ్చితంగా 2 హెల్మెట్ పెట్టుకోవాలి. సో డ్రైవరు వెనక కూర్చున్న వాళ్ళు కూడా, ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఫైన్ చాలా వేస్తారు అంటున్నాం. మన దగ్గర కూడా ఆ రూల్ ఉంది, బట్ మన వాళ్ళు ఎవరు పాటించలేదు, అందుకని అది తీసేసారు. మనకి ప్రతి దగ్గర ఇలా ఉంటుంది సెంటర్లో. సో అయిపోయిందండి ఇప్పుడు ఇంక మొత్తం భువనేశ్వర్లో తిరగడం. ఇప్పుడు మనం డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్తున్నాము, అక్కడ నుంచి కోల్కతా బస్సెస్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బస్ స్టాండ్ భువనేశ్వర్ది, ఏదో ఎయిర్పోర్ట్ లాగా ఉంది చూడండి, చాలా బాగుంది చూడండి. మొత్తం పెద్ద స్క్రీన్ ఇచ్చి డీటెయిల్స్ కూడా చాలా బాగుంది. బస్ స్టాండ్లో ఉన్నాను, నిజంగా చాలా 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 బాగుంది. బస్ స్టాప్ చాలా పెద్దది, ఒక ఎయిర్పోర్ట్ లాగే ఉంది అనమాట. కొత్తగా కట్టారనుకుంటా. సో కింద కూర్చోడానికి పైన కూర్చోడానికి జనాలు తక్కువగా బాగుంది, చాలా బాగుంది.